హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఎంతో అందమైనది. దాన్ని ఆస్వాదించడానికి మన రెండు కళ్ళు సరిపోవు. ఈ ప్రపంచంలో అందమైన ప్రదేశాలకు వెళ్ళాలని మనలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు దానికి ఎఫోర్డ్ చేయలేరు. చిన్నతనంలో కార్టూన్ ప్రోగ్రామ్స్ చూడడం వల్ల ఆ అందమైన ప్రపంచాన్ని మనం అనుభూతి చెందుతున్నాం. అందుకే ప్రపంచంలోని అందమైన ప్రదేశాలకు వెళ్ళలేని వాళ్ళు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఆ ప్రదేశాలను చూసి ఆ ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు. ప్రతిరోజు ప్రపంచంలోని ఏదో మూల ఏదో ఆసక్తికరమైన విషయం జరుగుతూనే ఉంటుంది, కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోము. కానీ మనలో చాలామంది ఈ ప్రపంచంలో అన్ని విషయాలు నాకే తెలుసు అనుకుంటారు, కానీ మన చుట్టూ జరుగుతున్న సంగతులు కూడా వారికి పెద్దగా తెలియవు. కాలక్షేపానికి మనం చూసే వెబ్ సిరీస్లోనే ఎన్నో డార్క్ రియాలిటీలు ఉన్నాయి. అంతెందుకు, ప్రపంచంలోని ఎంతో ఫేమస్ అయిన స్క్విడ్ గేమ్ సిరీస్లో ఉన్న డార్క్ రియాలిటీ ఏంటో మీకు తెలుసా? చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాలు ఇప్పుడు బయట షాపుల్లో ఎందుకు దొరకట్లేదో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఒక కీటకం ఉంది. ఆ కీటకం మన ఇళ్లలోనే ఉంటుంది. అది దాని యొక్క ప్రాణాలు తెగించి మరి మన యొక్క ప్రాణాలని రోజు కాపాడుతూ ఉంటుంది. మరి అదేంటో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఒక ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్కి తన కంపెనీ యొక్క సైజ్ ఎంత ఉందో కూడా తెలియదు. ఆ ఓనర్ ఎంత సక్సెస్ఫుల్ అంటే అతని యొక్క కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఎంత విస్తరించిందో కూడా అతనికి తెలియదు. మరి ఆ ఓనర్ ఎవరో మీకు తెలుసా? ఇండియాలో మనం పెన్నులు, పెన్సిళ్ళు నార్మల్గా చూస్తుంటాం, కానీ ఆ వస్తువులే బయట దేశంలో చాలా విచిత్రంగా కనపడతాయి. మరి అవి ఎలా ఉంటాయో మీకు తెలుసా? చిన్నప్పటి నుంచి మనం కార్టూన్ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాం, కానీ అందులో జరిగే మిస్టేక్స్ని మనం పెద్దగా గమనించాం. కార్టూన్ ప్రోగ్రామ్స్లో కూడా అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అవేంటో మీకు తెలుసా? ఐఫోన్లో ఈ వాల్పేపర్ మనలో చాలామంది చూసే ఉంటారు. దూరం నుంచి చూస్తే అదేదో ప్లానెట్ యొక్క ఫోటో అనుకుంటారు, కానీ దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీ ఇంట్లో పడి ఉండే ఒక వస్తువు యొక్క ఫోటో అది. మరి అదేంటో మీకు తెలుసా? సంవత్సరానికి 360 రోజులు ఉంటాయని మనలో చాలామందికి తెలుసు, కానీ ఒక సంవత్సరం ఉంది, కానీ ఆ సంవత్సరంలో 455 రోజులు వస్తాయి. మరి అదే సంవత్సరం మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకసారి ఇక్కడ కనపడుతున్న వీడియోని చూడండి. ఇందులో హ్యూమన్స్కి, యాంట్స్కి ఒక సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇచ్చారు. అందులో భాగంగా మనుషులకి ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ జరగకూడదని, మాట్లాడొద్దని చెప్పారు. ఎందుకంటే వారు కూడా యాంట్స్తో పోటీగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్ని ఎవరు ఫాస్ట్గా సాల్వ్ చేశారంటే యాంట్స్. ఆ ప్రాబ్లమ్ని మనుషుల కంటే యాంట్సే తొందరగా సాల్వ్ చేసాయి. ఈ ఎక్స్పెరిమెంట్ చూసిన తర్వాత కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్పింది ఏంటంటే, చీమలు అనేవి కెమికల్గా వాటితో అవే మాట్లాడుకోగలవు. మనుషులు మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయలేరు, కానీ చీమలు మాట్లాడకుండానే కమ్యూనికేట్ చేయగలవు అనే విషయాన్ని ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా వారు తెలుసుకున్నారు. అమెజాన్ కంపెనీ ఓనర్ అయిన జెఫ్ బిజార్స్ యొక్క తండ్రికి తన యొక్క కొడుకు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అనే విషయమే తెలియదు. ఎందుకంటే జెఫ్ బిజార్డ్ 12 ఏళ్ల వయసులోనే ఇంటి నుండి పారిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ళకి తన యొక్క తండ్రిని కలుసుకున్నాడు. అప్పటికే అతను అమెజాన్ కంపెనీ పెట్టి బాగా డబ్బులు సంపాదించాడు. అప్పటికి కూడా తన యొక్క తండ్రికి జెఫ్ బిజార్డ్ ఒక కోటేశ్వరుడు అనే విషయం కూడా తెలియదు. అతను ప్రపంచంలో ఎంత సక్సెస్ఫుల్గా మారాడంటే కొన్ని న్యూస్ ఛానల్స్ వారే అతని యొక్క బయాలజికల్ ఫాదర్ని వెతికి పెట్టారు. ఇక్కడ కనపడుతున్న గంటను చూడండి, ఇది దాదాపు 200 ఏళ్ల నుండి కంటిన్యూగా మోగుతూనే ఉంది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్యాటరీ కలిగిన అలారంగా దాన్ని చెప్పుకుంటారు. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది. ఒక కొత్త రకమైన గంటను తయారు చేయడానికి అప్పట్లో దీన్ని తయారు చేశారు. ఇది తయారు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఇది కంటిన్యూగా మోగుతూనే ఉంది. దాని యొక్క బెల్ మోగినే కానీ మనం దాని యొక్క శబ్దం వినలేము, ఎందుకంటే 2 లేయర్ గ్లాస్తో దాన్ని నిర్బంధించారు. ఎందుకంటే ఒకవేళ ఆ గ్లాస్ని తొలగిస్తే ఆ బెల్ మోగడం ఆపేస్తుందని దాన్ని అలాగే ఉంచేశారు. చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా కాళ్ళు ఎవరు పెట్టారు అని నేను అడిగితే ఖచ్చితంగా మనలో ప్రతి ఒక్కరు చెప్పే ఆన్సర్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రుడి మీద అడుగుపెట్టింది అతనని మనందరికీ తెలుసు, కానీ అతను ఏ కాలుతో అడుగు పెట్టాడు, లెఫ్టా రైటా? అతను మూన్ ల్యాండింగ్ చేసినప్పుడు మొట్టమొదటిసారిగా అతను మూన్ మీద లెఫ్ట్ లెగ్తో ల్యాండింగ్ చేశాడు. అయినా కానీ అది సక్సెస్ఫుల్గా మారింది. అందుకే ఈసారి ఎవరైనా శుభకార్యాల్లో మీ కుడి కాలు ముందు పెట్టి రమ్మంటే ఆ సెంటిమెంట్లని మీరు అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఇతర గ్రహాల్లో మొట్టమొదటిసారిగా మానవుడు లెఫ్ట్ లెగ్ పెట్టినా కానీ అది సక్సెస్ఫుల్గా మారింది. అందువల్ల ఇటువంటి సెంటిమెంట్లని అస్సలు పట్టించుకోకూడదు. ఒకసారి ఇక్కడ కనపడుతున్న ఎక్స్రే చూడండి. ఈ ఎక్స్రే ఒక 400 కిలోల బరువున్న ఒక వ్యక్తి యొక్క ఎక్స్రే. అందులో చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఫ్యాట్ ఎంత ఉందో క్లియర్గా కనపడుతుంది. లావుగా ఉండే ప్రతి ఒక్కరి యొక్క ఎక్స్రే అలాగే ఉంటుంది. మళ్ళీ ప్రతి ఒక్కరి స్కెలిటన్లు ఒకేలా ఉంటాయి, కానీ
మన బాడీలో ఉండే కొవ్వును బట్టి దాని యొక్క వ్యత్యాసం మారుతుంది. మనిషి బాగా లావుగా ఉండడం వల్ల ఆ ప్రెషర్ అనేది ఎముకల మీద పడుతుంది. అందుకే సన్నగా ఉండే వాళ్ళకన్నా లావుగా ఉండే వారు ఎక్కడి నుంచైనా పడితే ఒకవేళ ఎముకగా నిరిగితే అది అతుక్కోవడానికి చాలా కాలం పడుతుంది. మార్కెట్లో ఆర్టిఫిషియల్ డైమండ్స్ని తయారు చేయడం చాలా ఈజీ, కానీ ఒక నిజమైన డైమండ్ని తయారు చేయడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా? న్యాచురల్గా తయారు చేయబడ్డ ఒక ప్యూర్ డైమండ్ని తయారు చేయాలంటే ఈ విశ్వానికి 1 నుండి 3 బిలియన్ల ఇయర్స్ సమయం పడుతుంది. అప్పుడు ఒక వజ్రం అనేది తయారవుతుంది. దాని కారణంగానే వజ్రం యొక్క ఖరీదు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఏరోప్లేన్లో ప్రయాణించినప్పుడు ప్రయాణికులకి వీలైనంత తక్కువగా వైబ్రేట్ అయ్యేలా ఆ ఫ్లైట్ యొక్క క్రూ చూసుకోవాలి. వీలైనంత వరకు తక్కువ వైబ్రేట్ అయ్యేలా చూసుకుంటారు. ఎందుకంటే ఫ్లైట్ స్టేబుల్గా ఉండాలంటే వీలైనంత వరకు వైబ్రేషన్ని అదుపు చేయాలి. ఎందుకంటే ఫ్లైట్ వైబ్రేట్ అయినప్పుడు ఫ్లైట్ ఇంజన్లో ఉండే స్క్రూలు ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఫ్లైట్ ఇంజన్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నేల మీద తిరిగే వాహనాల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే సైడ్ కాపుకోవచ్చు, కానీ గాల్లో ఎగిరే విమానానికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ దానికి పర్యవస్థానం చాలా ఘోరంగా ఉంటుంది. మనలో చాలామందికి డౌట్ రావచ్చు, కేవలం వైబ్రేట్ అవుతేనే ఇంజన్ యొక్క స్క్రూలు ఊడిపోతాయి అనుకుంటే ఊడిపోతాయి. కావాలంటే ఒక్కసారి ఈ వీడియోని చూడండి. వైబ్రేట్ అవ్వడం వల్ల నట్టుకుండే స్క్రూ ఆటోమేటిక్గా ఎలా బయటకు వచ్చేస్తుందో. ఇటువంటి సినారియో ఫ్లైట్లో జరగకూడదని వీలైనంత వరకు వైబ్రేషన్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న ఇమేజ్ని చూడండి. ఈ ఇమేజ్ని ఫస్ట్ టైం చూడంగానే ఇదేదో 3D ఇమేజ్ అనుకుంటారు, కానీ ఇది ఒక కార్ యొక్క బర్న్అవుట్ మార్క్స్. మంచులో వేగంగా వెళ్తున్న కార్కి హ్యాండ్ బ్రేక్ వేసి డ్రిఫ్ట్ కొడితే ఈ విధమైన అచ్చు రోడ్డు మీద పడింది. నిజంగా చూడడానికి ఇదేదో 3D పెయింటింగ్లో ఉంది కదా. రష్యాలో ఉండే ప్రజలు చాలా డైరెక్ట్గా ఉంటారు. దాని కారణంగానే వారిని చాలా రూడ్ పీపుల్ అని అంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా ఫోన్ వచ్చినప్పుడు హలో హాయ్ అంటారు, కానీ రష్యాలోని ప్రజలు మాత్రం హలో హాయ్ అనకుండా డైరెక్ట్గా ఐఎమ్ లిజనింగ్ అంటారు. హాయ్లు హలోలు కాకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతారు. వారితో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన వారు వీరు చాలా రూడ్గా ఉన్నారేంటి అనుకుంటారు, కానీ అక్కడ వారికి అది చాలా నార్మల్ థింగ్. ఈ ఫ్యాక్ట్ వినడానికి కొంచెం వింతగా ఉంటుంది, కానీ వాస్తవానికి చాలా తిక్కిరిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అడవిలో ఉన్నారనుకోండి. అడవిలో మీకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి. అప్పుడు మీకు కట్టుకోవడానికి ఎటువంటి బ్యాండేజ్, కాటన్ లేకపోతే ఏం చేస్తారు? మనలో చాలామందికి దీని యొక్క ఆన్సర్ నో అనే చెప్తారు. అడవిలో దెబ్బ తగిలినప్పుడు మన దగ్గర ఎటువంటి బ్యాండేజీలు కానీ కాటన్ కానీ లేకపోతే ఏం చేయాలంటే సాలెపురుగులు కట్టుకున్న గూడిని ర్యాప్ చేసుకొని బ్యాండేజ్లా చుట్టుకోవచ్చు. ఎందుకంటే అడవుల్లో ఎక్కడ పడితే అక్కడ సాలెపురుగుల బూజు కనిపిస్తుంది. ఆ బూజుని కలెక్ట్ చేసుకొని కాటన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సాలెపురుగు యొక్క గూడు కాటన్లో కూడా పనిచేస్తుంది. కాకపోతే జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే ఆ గూడుని సేకరించేటప్పుడు సాలెపురుగులు విషపూరితమో కాదో తెలుసుకోవాలి. ఎందుకంటే మన ఇళ్లలో విషం లేని సాలెపురుగులు ఉంటాయి, కానీ అడవిలో మాత్రం విషపూరిత సాలెపురుగులు ఉంటాయి. అవి కనుక ఒక్క కుట్టు కుడితే దెబ్బకి కట్టు కాదు కదా, మీ పాడి మీదకి కట్టెలు కూడా దొరకవు. కర్ణాటకలో ఒక అమ్మాయి సంవత్సరం అంతా పెళ్ళిళ్ళు చేసుకొని దాదాపు 6 సార్లు డైవర్స్కి అప్లై చేసింది. డబ్బు కోసం పెళ్లి కొడుకులను ట్రాప్ చేసి సంవత్సరంలో దాదాపు కొన్ని డజన్ల పెళ్ళిళ్ళు చేసుకుంది. ముందుగా పెళ్లి చేసుకొని మొగుడు దగ్గర ఉన్న డబ్బులని లూటీ చేసేది. ఆ తర్వాత డబ్బులు అయిపోయాక నాకు భరణం చెల్లించాలని డైవర్స్కి అప్లై చేసేది. అలా దాదాపు సంవత్సరంలో 6 డైవర్స్లు అప్లై చేసింది. రాను రాను ఏఐ మనం ఊహించిన దానికంటే బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఒక్కోసారి మైక్ లేనప్పుడు, కెమెరా క్లారిటీ లేనప్పుడు సెలబ్రిటీస్ దూరం నుంచి మాట్లాడేది మనం క్లియర్గా క్యాప్చర్ చేయలేం. కానీ ఏఐని ఉపయోగించి వారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ పెదాల కదలికను బట్టి వారు మాట్లాడుతున్న విషయం ఏంటో క్లియర్గా క్యాప్చర్ చేయొచ్చు. నిజం చెప్పాలంటే ఏఐ అనేది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ అని చెప్పాలి. ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న ఫోటోని చూడండి. కాలానుగుణంగా చికెన్ యొక్క సైజు ఎలా మారుతూ వస్తుందో. 1957లో ఒక యావరేజ్ చికెన్ 900 గ్రాములు ఉంటే 1970కి వచ్చేసరికి ఒక యావరేజ్ చికెన్ యొక్క బరువు 1 కిలో 800 గ్రాములు ఉంది. కానీ 2024 కల్లా ఒక చికెన్ యొక్క బరువు దాదాపు 4 కిలోల పైమాటే ఉంది. రాను రాను మనుషులు తినే ఆహారంలోనే పౌష్టికాహారం లేదు. కానీ ఈ కోళ్ళేంటి ఇంత ఇలా బలిసిపోతున్నాయి అనుకుంటున్నారా? వీటికి కూడా జెనెటిక్ ఇంజెక్షన్లు ఇచ్చి అలా బల్కాయలా తయారు చేస్తున్నారు. ఎందుకంటే బాగా బల్కున్న కోళ్ళని కేఎఫ్సీలో, చికెన్ షాపుల్లో అందంగా కనిపిస్తే ఎక్కువ మంది కొనుక్కు తింటారని ఇలా చేస్తున్నారు. కానీ నిజానికి ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఇలా ఇంజెక్షన్లు ఇచ్చి పెంచే కోళ్ళని ఫోర్స్ ఫీడింగ్ అంటారు. అలా ఇంజెక్షన్లు ఇవ్వడం, అలా స్టీరాయిడ్స్ ఇవ్వడం వల్ల సన్నగా ఉండే కోడి కూడా లావుగా కనబడుతుంది. కానీ లోపల మాత్రం డొల్లే. కానీ అవి తినడం వల్ల మన శరీరానికి ఎంతగానో నష్టం చేకూరుతుంది.
దాని కారణంగానే ఒకప్పుడు మనిషి హెల్తీగా ఉండడానికి మాంసం తినాలి అని అనేవారు. కానీ ఇప్పుడు అదే మాంసం తినడానికి జనాలు భయపడుతున్నారు. చిన్నప్పటి నుండి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్. కానీ అన్నిటికన్నా ఎక్కువ నెగిటివ్ ఏంటంటే చిన్నప్పుడు మనం తినే చాలా వస్తువులు ఇప్పుడు మనకు దొరకట్లేదు. అందులో ముఖ్యమైనవి ఈ బైట్ స్నాక్స్. ఈ బైట్ స్నాక్స్ చిన్నప్పుడు ఏ చిన్న సందు కొట్లో కూడా ఇవి ఈజీగా దొరికేవి. కానీ ఇప్పుడు ఇవి అస్సలు దొరకట్లేదు. మనలో చాలామంది ఈ బైట్స్కి ఫ్యాన్ అయ్యే ఉంటారు. మనలో చాలామంది చిన్నప్పుడు ఈ బైట్స్ని తినే ఉంటారు. క్రిస్పీగా ఉంటుంది, లోపల చాక్లెట్తో స్వీట్గా ఉంటుంది. ఈ బైట్స్ తిన్నవారు ఖచ్చితంగా ఈ హిప్పోని కూడా తినే ఉంటారు. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఈ హిప్పో చిప్స్ని తినేవారు. ఆ రెండు తింటే ఈ కిస్మీ చాక్లెట్ తినకపోతే ఇంకా మీ బాల్యమే వేస్ట్. చిన్నప్పుడు ఈ కిస్మీ చాక్లెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరికేవి. ఈ కిస్మీ చాక్లెట్లు ప్రజెంట్ మొత్తానికి డిస్కంటిన్యూ అవ్వలేదు, కానీ మిగతా చాక్లెట్ల కాంపిటీషన్తో పోలిస్తే దీని యొక్క ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉంది. అందుకే అక్కడక్కడ కొన్ని సూపర్ మార్కెట్లో మాత్రమే ఈ కిస్మీ చాక్లెట్ దొరుకుతున్నాయి. ఫ్యూచర్లో ఈ చాక్లెట్ కూడా దొరకకపోవచ్చు. అలాగే స్కూల్కి వెళ్ళేటప్పుడు పక్కన ఉండే బడ్డీ కొట్లో మనలో చాలామంది లాటరీని స్క్రాచ్ చేసి ఉంటారు. ఎందుకంటే చిన్నతనంలో ప్రతి షాప్లో ఇటువంటి లాటరీ అనేది కనిపించేది. ఆ లాటరీ కూడా ₹1 దొరికేది. ఆ ₹1 లాటరీని కనుక స్క్రాచ్ చేస్తే అందులో ₹100 వరకు గెలుచుకోవచ్చు. ఆ లాటరీ స్క్రాచ్ చేసేటప్పుడు మనలో వచ్చే టెన్షన్, ఆ తర్వాత గెలుచుకున్న తర్వాత వచ్చే ఆనందం, ఒకవేళ లాటరీ రాకపోతే వచ్చే డిసప్పాయింట్మెంట్ అన్నీ న్యాచురల్గా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ కొట్టులో లాటరీలు అనేవి దొరకట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల యొక్క బాల్యం మన బాల్యం అంత కూల్గా అయితే అస్సలు లేదు. ఇప్పుడు వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ చాలా మట్టుకు రియాలిటీని బేస్ చేసుకొని తీస్తున్నారు. చాలా సినిమాలు రియల్ స్టోరీని ఇన్స్పైర్డ్ అయ్యి నిర్మిస్తున్నారు. అందులో ఒకటే స్క్విడ్ గేమ్. స్క్విడ్ గేమ్ నిజానికి ప్రపంచంలో చాలా పాపులర్ అయిన వెబ్ సిరీస్. నెట్ఫ్లిక్స్లో ఇప్పటి వరకు దీనికి వచ్చినంత రేటింగ్స్, దీనివల్ల వచ్చినంత డబ్బులు నెట్ఫ్లిక్స్కి దేని నుంచి రాలేదు. కానీ ఈ షో కూడా ఒకానొకప్పుడు రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. 1986లో జపాన్లోని ఒక ఐలాండ్కి కొంతమంది హాస్టేజెస్ని తీసుకెళ్లారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో వారికి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అలా హాస్టేజెస్గా వెళ్ళిన వాళ్ళందరూ ఐలాండ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ క్రైసిస్తో బాధపడుతున్నవారే. అలాంటి వారికి డబ్బులు ఇస్తామని ఆశ చూపించి వారిని ట్రాప్ చేసి ఐలాండ్కి తీసుకొని వెళ్ళారు. ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఆ హాస్టేజెస్ అందరూ తిరిగి రాలేదు. ఇప్పటి వరకు వారు ఏమయ్యారో ఎవ్వరికి తెలియదు. అలా స్క్విడ్ గేమ్ లాగే కొన్ని వెబ్ సిరీస్లు కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీశారు. అందులో ఒకటే మనీ హైస్ట్. నెట్ఫ్లిక్స్ మనీ హైస్ట్ని పూర్తిగా ఫిక్షన్ స్టోరీ అని నమ్మింది, కానీ చాలామంది ఎక్స్పర్ట్స్ అది ఫిక్షనల్ కాదు, రియల్గా జరిగిన ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆ సిరీస్ని తీశారని చెప్తారు. ఎందుకంటే సేమ్ అటువంటి దొంగతనాలే ప్రపంచంలో చాలా చోట్ల చాలా బ్యాంకుల్లో రాబరీస్ జరిగాయి. ఆ తర్వాత చైన్ కులీ ది మైన్ కులీ. ఈ సినిమా బాలీవుడ్లోనే ఒక హిట్ సినిమా. ఈ సినిమా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ఈ సినిమా సచిన్ టెండూల్కర్ యొక్క చైల్డ్హుడ్ని బేస్ చేసుకొని తీయబడింది. ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఆ విషయం సచిన్ టెండూల్కర్ కూడా తెలియదు. అలాగే హీరో సూర్య నటించిన రేడ్ సినిమా కూడా రియాలిటీని బేస్ చేసుకొని తీశారు. చాలామంది పొలిటీషియన్స్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వారు రేడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో చూపించినట్లే వాళ్ళ ఇళ్లలోని రకరకాల ప్రదేశాల్లో డబ్బు, బంగారం కుప్పలు తెప్పలుగా దొరికాయి. అలా దాన్ని బేస్ చేసుకొని ఆ సినిమా తీశారు. ఈ విషయం యాపిల్ ఫోన్ని ఎంతో కాలంగా వాడుతున్న యాపిల్ యూజర్స్ కూడా తెలియదు. అదేంటంటే ఐఫోన్లో ఈ వాల్పేపర్స్ మనలో చాలామంది చూసే ఉంటారు. ఆ వాల్పేపర్స్ని మనం ఫస్ట్ టైం చూడంగానే ఇదేదో ప్లానెట్ యొక్క వాల్పేపర్స్ అనుకుంటాం. కానీ ఈ వాల్పేపర్స్ ప్లానెట్ యొక్క ఫోటో కాదు, అవి ఒక బబుల్ యొక్క ఫోటో. నమ్మకపోతే మీరే ట్రై చేసి చూడండి. మీరు ఏదైనా చిన్న కంటైనర్ తీసుకొని అందులో డిష్ వాష్ సోప్ వేసి ఒక 3 డ్రాపులు గ్లిజరిన్ అందులో వేస్తే అప్పుడు అది బబుల్లా కనబడుతుంది. అప్పుడు దాన్ని లైట్గా ఊదినప్పుడు ఆ బబుల్ క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు మీ యొక్క ఫోటోగ్రఫీ స్కిల్స్తో ఇలాంటి ఫోటోని తీయొచ్చు. సేమ్ అదే పనిని యాపిల్ చేసి వాల్పేపర్లో వాడుకుంది. మనలో చాలామందికి ఇలా నకిల్ క్రాక్ చేసే అలవాటు ఉంటుంది. ఖాళీ దొరికినప్పుడల్లా తమ యొక్క నకిల్స్ని ఇలా క్రాక్ చేస్తూ ఉంటారు. మనలో చాలామంది కూడా అప్పుడప్పుడు ఇలా నకిల్స్ని క్రాక్ చేస్తూ ఉంటాం. అంటే తెలుగులో మెటుకలు ఇర్చడం. ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఇలా మెటుకలు విరుస్తారో వాళ్ళ మెటుకల మధ్యలో ఉండే జాయింట్ టిష్యూస్ చాలా తొందరగా డ్యామేజ్ అవుతాయంట. దాని యొక్క ప్రభావం డైరెక్ట్గా వారి చేతి యొక్క గ్రిప్ మీద పడుతుంది. దానివల్ల చేతిలో బలం అనేది కోల్పోతారు. అందుకే ఈసారి మీరు మెటుకలు ఇచ్చేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. అలా అని మొత్తానికి మెటుకలు ఇరవడం మానేయద్దు. అప్పుడప్పుడు మెటుకలు ఇరవచ్చు, కానీ అదే పనిగా మెటుకలు ఇరిస్తే మీ బోన్లోని టిష్యూయే పెద్ద ఇష్యూగా మారుతుంది. మనలో చాలామంది ఫ్యామిలీ మ్యాన్స్ ఉన్నారు. బయట మార్కెట్లో దొరికే కూరగాయలు, సబ్బులు, నూనెల యొక్క రేట్లు
ఇంట్లో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళకి బాగా ఎక్కువ తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక దేశంలో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైసు ఇతర దేశంలో ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైస్తో సమానంగా అస్సలు ఉండదు. ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక డజన్ గుడ్లు మీకు 80 రూపాయలకి దొరుకుతుంది. కానీ అదే డజన్ గుడ్లు స్విట్జర్లాండ్లో 560 రూపాయలకి దొరుకుతాయి. అదే డజన్ గుడ్లు న్యూజిలాండ్లో అయితే 456 రూపాయలు పడుతుంది. అదే చైనాలో అయితే అదే డజన్ గుడ్లు 149 రూపాయలు దొరుకుతుంది. కానీ అదే గుడ్లు అని చెప్పలేం, అది ఒరిజినల్ డూప్లికేట్ మనకు సంబంధం లేదు. ఎందుకంటే చైనా గుడ్లను కూడా ఫేక్ చేస్తుంది. మళ్ళీ చాలామంది వాచెస్ని ఇష్టపడుతూ ఉంటారు. ఒకవేళ మీరు వాచ్ లవర్స్ అయితే మీకు ఖచ్చితంగా క్యాసియో వాచెస్ గురించి తెలిసే ఉంటుంది. కొన్ని రోజుల్లోనే ఈ కంపెనీ దాదాపు 50 సంవత్సరాలను కంప్లీట్ చేసుకోబోతుంది. ఆ అకేషన్లో ఆ కంపెనీ ఎటువంటి వాచ్ని లాంచ్ చేయబోతుందంటే ఆ కంపెనీ వాచ్ యొక్క మినీ వర్షన్ని తయారు చేస్తుంది. అంటే ఆ వాచ్ని మీరు రింగ్లో కూడా తొడుక్కోవచ్చు. అలాగే ఆ కంపెనీ ఏమని చెప్తుందంటే ఆ రింగ్ కూడా వాటర్ ప్రూఫ్గా ఉంటుందని చెప్తుంది. అలాగే అందులో ఒక రీప్లేసబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఒక్కసారి అందులో బ్యాటరీ వేస్తే 2 ఏళ్ల పాటు కంటిన్యూగా ఆ వాచ్ పనిచేస్తుంది. ఒక సంవత్సరంలో బిగ్గెస్ట్ డే అలాగే స్మాలెస్ట్ డే ఏదో మనకు తెలుసు. కానీ ఎవరైనా మీకు ఒక బిగ్గెస్ట్ ఇయర్ ఏదో తెలుసా అని అడిగితే మీరు ఆన్సర్ చెప్పగలరా? మనలో చాలామంది లీప్ ఇయర్ ఏమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే లీప్ ఇయర్లో ఒక రోజు ఎక్కువగా ఉంటుంది, అంటే 366 డేస్. కానీ అది కూడా కాదు. హిస్టరీలోనే అతిపెద్ద ఇయర్ 46 BC. ఆ సంవత్సరంలో 365 లేదా 366 డేస్ కాదు, ఏకంగా 455 డేస్ ఉన్నాయి. అంటే దాదాపు 100 రోజులు ఎక్కువగా ఆ ఇయర్ గడిచిపోయింది. నిజానికి అది జూలియస్ సీజర్ ఉండే కాలం. అప్పుడు అతనున్న ఆ సంవత్సరంలో క్యాలెండర్కి సీజన్కి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదని అతను గమనించాడు. అంటే స్ప్రింగ్ సీజన్లో వింటర్ వస్తుంది, ఎండాకాలంలో వానలు పడుతున్నాయి, అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి జూలియస్ సీజర్ 46 BC ఇయర్లో 2 ఎక్స్ట్రా మంత్స్ని యాడ్ చేశాడు. దానివల్ల ఆ ఇయర్ 455 డేస్ అయింది. మనం జాంబీ సినిమాలు చూసే ఉంటాం. జాంబీ వైరస్ రావడం వల్ల మనుషులు జాంబీలా మారి ఒకరినొకరు తినేయడం ఆ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ రియాలిటీలో జాంబీ వైరస్ అనేది ఎగ్జిస్టెన్స్లో లేదు. కానీ జాంబీ వైరస్కి దగ్గరగా ఉండే వైరస్ 1895లో వచ్చింది. ఆ వైరస్ ఎలా ఉందంటే ఆ వైరస్ వచ్చిన వ్యక్తి సేమ్ జాంబీలా మారిపోయేలా వచ్చింది. ఆ వైరస్ పేరే సిఫిలిస్. అప్పట్లో ఆ రోగానికి విరుగుడు ఎవరు కనుక్కోలేకపోయారు. దానివల్ల ఒకరి నుంచి ఒకరు మెల్లిమెల్లిగా అలా యూరోప్ మొత్తం ఆ రోగం వ్యాపించింది. ఎవరికైతే ఆ రోగం వస్తుందో వారి యొక్క ఫేషియల్ స్ట్రక్చర్ ఒక జాంబీలా మారిపోయేది. చివరికి వారు చనిపోయేవారు. ఆ వైరస్ వచ్చిన వారు చాలా స్కేరీగా ఉండేవారు. మీరు ఒక వింటేజ్ షాప్కి వెళ్ళి ఒక వింటేజ్ బాక్స్ని కొని దాన్ని ఓపెన్ చేయకుండా అలాగే చాలా కాలం పాటు అలా ఉంచేస్తే చివరికి అది ఒక వింటేజ్ బాక్స్ కాదు అని మీకు తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అలాంటి సిచ్యువేషన్ జెరూసలేంలో జరిగింది. జెరూసలేంలోని ఒక వింటేజ్ లవర్ 900 ఏళ్ల క్రితం తయారు చేయబడ్డ ఒక గుండును చాలా జాగ్రత్తగా కాపాడాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతనికి తెలిసిన విషయం ఏంటంటే అది ఒక గుండు కాదు, అది ఒక హ్యాండ్ గ్రెనేడ్ అని. వింటేజ్ వస్తువు కాబట్టి దాంట్లో ఏముందో చూడాలనే ఆసక్తి ఉండొచ్చు. కానీ అతను అది ఓపెన్ చెయ్యకుండా తన యొక్క ప్రాణాలని కాపాడుకున్నాడు. ఒకవేళ ఆతృతే కనుక అతనికి ఉండుంటే అది పాటికి పేలి అతను చనిపోయేవాడు. ఒకే కీబోర్డ్ని 2 వ్యక్తులు ఒకేసారి ఉపయోగించవచ్చా అని నేను మీకు చెప్తే ఇడిగాన పిచ్చా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అది పాసిబుల్లే. ఎందుకంటే గూగుల్ ఇప్పుడు ఒక కొత్త అడ్వాన్స్డ్ కీబోర్డ్ని తయారు చేసింది. దాన్నే డబుల్ సైడెడ్ కీబోర్డ్ అంటారు. దాన్ని ఏ విధంగా డిజైన్ చేశారంటే ఒకేసారి మల్టిపుల్ పర్సన్స్ దాన్ని ఉపయోగించే విధంగా ఆ కీబోర్డ్ని డిజైన్ చేశారు. పెద్ద పెద్ద పాప్ బ్యాండ్ కంపెనీలు వెనకాల ఉండే స్టోరీలు అన్నీ ఒకేలా ఉంటాయి. అదేంటంటే స్టార్టింగ్లో వారు ఎంత కష్టపడి పాప్ బ్యాండ్ పెడతారు, ఆ తర్వాత వారి యొక్క పాటలు హిట్ అయ్యి ప్రజల్లో బాగా ఫేమస్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళే విడిపోయి ఆ ఫేమస్ పాప్ బ్యాండ్ని అక్కడికక్కడ ఆపేస్తారు. ఇలా ఒకటి కాదు, చరిత్రలో చూసుకున్నట్లయితే అన్ని పాప్ బ్యాండ్ల పరిస్థితి అంతే. కొన్నిసార్లు పబ్లిసిటీ స్టంట్లా కూడా వారు క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాంటిదే ఒక పాప్ బ్యాండ్ చరిత్రలో ఉండేది. ఆ బ్యాండ్కి ప్రజల యొక్క ఆదరణ ఎంతో లభించింది. కానీ ఒకసారి ఆ బ్యాండ్లోని క్రూ మెంబర్స్ విడిపోయారు, కానీ మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. దాని వెనుక ఉన్న రీజన్ ఏంటో తెలియదు. కానీ ఒకసారి ఒక బ్రిటిష్ కంపెనీ వారికి 100 షోస్కి కాంట్రాక్ట్ ఇచ్చింది. వాళ్ళు రీయూనియన్ అయ్యి ఆ 100 షోలు కనుక చేస్తే వారికి $100 మిలియన్ ఇస్తామని చెప్పింది. కానీ ఆ బ్యాండ్ మెంబర్స్ మధ్య గొడవలు ఏమున్నాయో తెలియదు. కానీ వారు అంత అమౌంట్ని కూడా రిజెక్ట్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బ్యాండ్ మెంబర్స్ రీయూనైట్ అవ్వనే లేదు.
ఒకసారి ఇక్కడ కనపడుతున్న ఫోటోని చూడండి. ఇది స్టీల్తో తయారు చేసిన బొమ్మ అనుకుంటున్నారు కదా, అలా అనుకుంటే మీరు పొరపడట్టే. నిజానికి ఇది స్టీల్తో తయారు చేసిన బొమ్మ కాదు, ఇది ఒక బీటిల్. అచ్చం ఇది డోరేమోన్లో చూసిన బీటిల్ లానే ఉంటుంది. ఇది ఎంతలా మెరుస్తుందంటే ఫస్ట్ టైం కనుక దీన్ని చూస్తే ఇది స్టీల్తో తయారు చేసిన బొమ్మేమో అనుకుంటారు, అంతలా ఇది మెరుస్తుంది. ఈ ఫోటోని చూసి నేనైతే స్టీల్తో తయారు చేసిన బీటిల్ ఏమో అనుకున్నాను. మరి నాలా మీరు కూడా కన్ఫ్యూజన్ అంటే మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. నెట్ఫ్లిక్స్ అనగానే ఇప్పుడు అందరి దృష్టిలో వచ్చేది అది ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్. కానీ 1997లో ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ లాంచ్ అయిందో నిజానికి అప్పుడు నెట్ఫ్లిక్స్ అనేది స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కాదు. అప్పుడు నెట్ఫ్లిక్స్ DVD రెంటల్ సర్వీస్ని ప్రొవైడ్ చేసేది. నెట్ఫ్లిక్స్ తయారు చేసినప్పుడు దాని యొక్క మొట్టమొదటి వెబ్సైట్ ఈ విధంగా కనిపించేది. యూజర్స్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన మూవీని సెలెక్ట్ చేసి మూవీని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ కంపెనీ వారు ఆ సినిమా యొక్క DVDని కొరియర్ ద్వారా యూజర్కి పంపించేవారు. ఆ తర్వాత 2007లో మెల్లిమెల్లిగా నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ని స్టార్ట్ చేసింది. అంటే DVDలు ఇంటికి పంపకుండా వాళ్ళకి నచ్చిన సినిమాలు అక్కడే ప్లే అయ్యే విధంగా డిజైన్ చేసింది. కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్రపంచంలోనే ఒక స్ట్రీమింగ్ జాయింట్గా మారిపోయింది. ఒకవేళ ఒక ఇండియన్ నేను జీవితంలో ఒక్కసారి కూడా ట్రాఫిక్ జామ్ని చూడలేదు అని చెప్తే ఖచ్చితంగా అతను అబద్ధమైన చెప్పు ఉండాలి, లేకపోతే అతను చైనాలో అయినా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న వీడియోని చూడండి. ఈ వీడియో చైనాలోది. రోడ్డు మధ్యలో ఉండే టైడల్ లైన్ దానికి అది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. ఇటువంటి మ్యాజికల్ లైన్స్ కేవలం మీకు చైనాలోనే కనిపిస్తాయి. ట్రాఫిక్ ఫ్లోని బట్టి వాటికి అవే అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఎటువంటి లేన్ అయినా పెద్దగా కానీ చిన్నగా కానీ చేసి ట్రాఫిక్ని ఆటోమేటిక్గా కంట్రోల్ చేయగలవు. మరి మీరేమనుకుంటున్నారు? మరి ఇండియా కూడా ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇప్పటివరకు చాలా రకాల CCTV కెమెరాలు చూసే ఉంటారు. అందులో ముఖాన్ని గుర్తించే కెమెరా లెన్స్ ఉంటాయి. ఆ కెమెరాలు మనుషుల యొక్క ముఖాన్ని గుర్తుపట్టి పనిచేస్తాయి. కానీ ఇప్పుడు ఆ కెమెరాలన్నీ అవుట్డేటెడ్గా అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ పనులు ఫోన్లు కూడా చేస్తున్నాయి. అందుకే యాపిల్ ఇప్పుడు ఒక రకమైన కెమెరాని లాంచ్ చేయబోతుంది. ఆ కెమెరాలు మనుషుల యొక్క ఫేస్ని రికగ్నైజ్ చేయకుండానే బాడీ లాంగ్వేజ్ని బట్టి ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేయగలవు. ఒకవేళ ఈ కెమెరాని కనుక మీ ఇంటి బయట కనుక పెడితే ఆ కెమెరా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వారి యొక్క ఫేస్ రీడింగే కాకుండా వాళ్ళు నడిచే విధానం, వాళ్ళ యొక్క వాకింగ్, వాళ్ళ యొక్క బాడీ సైజ్ని బట్టి కూడా ఆ కెమెరా వారిని గుర్తించగలదు. వారి మీద ఏమాత్రం కొంచెం డౌట్ వచ్చినా కానీ వారి గురించి నోటిఫికేషన్ మీ యొక్క యాపిల్ యొక్క ట్యాబ్లో అది పంపించేస్తుంది. మీకు ఇప్పుడు చిన్న స్టోరీ చెప్పబోతున్నా. అదేంటంటే కొన్ని లక్షల సంవత్సరాలైనా కానీ ఏమాత్రం చిక్కు చెదరకుండా ఉండేలా ఒక స్టోరేజ్ని తయారు చేయబోతున్నారు. అది కూడా చైనా వారు. చైనా యొక్క రీసెర్చర్స్ డేటా స్టోర్ చేయడానికి ఒక కొత్త టెక్నిక్ని కనుగొన్నారు. ఎన్నో రీసెర్చ్లు చేసిన తర్వాత వారు కనుగొన్నది ఏంటంటే ఒక చిన్న డైమండ్ ముక్కలో 1.8 TB డేటాని స్టోర్ చేయొచ్చని వారు కనుగొన్నారు. అది కూడా కొన్ని లక్షల సంవత్సరాల పాటు జాగ్రత్తగా సేఫ్గా ఉండేలా వారు ఆ టెక్నాలజీని రూపొందించారు. అంటే డైమండ్ ద్వారా మన రాబోయే తరాలకి డేటాని ప్రిజర్వ్ చేస్తున్నారు. మీలో ఎంతమంది కార్టూన్ లవర్స్గా ఉన్నారు? నేనైతే చిన్నప్పటి నుండి కార్టూన్ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నా. మనం ఎన్ని కార్టూన్ ప్రోగ్రామ్స్ చూసినా కానీ వాటిని చూసి ఎంజాయ్ చేస్తాం, కానీ వాటి వెనక జరిగే మిస్టేక్స్ని పెద్దగా గమనించాం. ఎందుకంటే కార్టూన్స్ తయారు చేసేటప్పుడు అనేక మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కనపడుతున్న పోస్టర్ని చూడండి. ఈ పోస్టర్లో నోబితాకి వచ్చిన మార్క్స్ 0, కానీ అక్కడున్న ఆన్సర్స్ అన్నీ కరెక్టే. అయినా కానీ నోబితాకి 0 వచ్చింది. అక్కడితో డోరేమాన్ యొక్క క్రియేటర్స్ ఆగలేదు. ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న క్లిప్ని చూడండి. ఇందులో షిజుకా యొక్క జడలో కూడా స్కెలిటన్ కనిపిస్తుంది. మన యొక్క హెయిర్స్ స్కెలిటన్ ఫ్రీగా ఉంటాయి, కానీ అయినా కానీ ఆ బొమ్మలో హెయిర్ని కూడా స్కెలిటన్లో చూపించారు. ఇటువంటి మిస్టేక్స్ షిన్చాన్ ప్రోగ్రాంలో అయితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇందులో షిన్చాన్ యొక్క నేబర్కి రైట్ సైడ్లో దెబ్బ తగిలితే నెక్స్ట్ సీన్లో ఆ దెబ్బ షిఫ్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ ఆర్ రైట్ యొక్క మిస్టేక్లు కేవలం షిన్చాన్ ప్రోగ్రాంలోనే కాదు, బెంటన్ క్రియేటర్స్ కూడా అలాంటి మిస్టేక్స్ ఎన్నో చేశారు. బెంటన్ ఓమ్నిట్రిక్స్ వాచ్ని కొన్నిసార్లు రైట్ సైడ్లో ధరించినట్లు కనిపిస్తే కొన్ని సీన్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక ఆగి అండ్ ద కాక్రోచ్ విషయానికి వస్తే నా ఫేవరెట్ ప్రోగ్రామ్ లిస్ట్లో ఇది ఒకటి. ఇందులో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అందులో వాళ్ళ యొక్క ఇల్లు బయట నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. అంటే 3 to 4 BHK ఇల్లులా అది కనిపిస్తుంది. కానీ ఆ ఇంటి లోపల జరిగే సీన్స్ చూస్తే మొత్తం ప్రపంచమంతా ఆ ఇంట్లో ఉన్నట్లుగానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇండియాలో కాకుండా బయట దేశాల్లో స్కూల్లో ఉపయోగించే స్టేషనరీ వస్తువులు ఏ విధంగా ఉంటాయో? ఒకసారి ఇక్కడ కనపడుతుందని చూడండి. ఇది జపాన్ దేశంలో ఉపయోగించే స్టాప్లర్. ఈ స్టాప్లర్ ఇండియాలో ఉపయోగించే స్టేప్లర్లా కాకుండా రకరకాల డిజైన్లో ఇది స్టేపుల్ చేయగలదు. అంటే అందులోపల పిన్నులు లేకుండానే పేపర్ని అతికి అది స్టేపుల్ చేయగలదు. అంటే
స్టేషనరీ విషయంలో ఇండియా కంటే జపాన్ ఎంతో ముందుంది, కానీ జర్మనీ జపాన్ కంటే ముందుంది. ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న క్యాలిక్యులేటర్ని చూడండి. చూడడానికి ఎంతో ఎస్థెటిక్గా ఉంది కదా. దీన్ని తయారు చేసింది కూడా జర్మనీ వారే. జర్మనీ వాళ్ళు యుద్ధాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే వారి యొక్క స్టేషనరీ ప్రొడక్ట్స్ కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయి. ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న షార్ప్నర్ని చూడండి. ఈ షార్ప్నర్ చూడడానికి యుద్ధంలో ఉపయోగించే ఒక ఐటెంలా కనిపిస్తుంది. జపాన్ ఎంత యాస్థెటిక్ ప్రోడక్ట్ని తయారు చేసినా కానీ బెస్ట్ అవార్డు మాత్రం ఇటలీకి ఇవ్వాలి. ఎందుకంటే ఇటలీలో ఉపయోగించే స్టేప్లర్ ఎక్కువ పేజీలు ఉన్న బండిల్ని కూడా ఈజీగా స్టేపుల్ చేయగలదు. ఇక ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకుంటే రష్యాకి చెందిన ఈ పెన్సిల్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఈ పెన్సిల్ కూడా చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ ప్రపంచంలో అత్యంత వరస్ట్ స్టేషనరీ ఏదంటే నార్త్ కొరియా యొక్క స్టేషనరీ. ఎందుకంటే నార్త్ కొరియాలోని ప్రతి స్టేషనరీ షాప్లో ప్రతి బుక్ మీద కింగ్ జాంగ్ ఉమ్ యొక్క ఫోటో అచ్చువేయబడి ఉంటుంది. అలా ఎందుకు చేస్తారంటే ఆ దేశం యొక్క ప్రజలు కేవలం వారి గురించే తెలుసుకోవాలి, అంతేకాకుండా వారి యొక్క జీవితం మొత్తం వాళ్ళే అన్నట్లుగా జీవించాలని వాళ్ళు అలా చేస్తారు. ఎందుకంటే నార్త్ కొరియా ఒక నియంత దేశంగా పిలువబడుతుంది. ఒక దేశాన్ని 3 తరాల పాటు నియంతలు పాలిస్తే ఆ దేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నార్త్ కొరియా యొక్క పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. కేవలం స్టేషనరీలోనే వారి యొక్క ఫోటోలు కాదు, న్యూస్ పేపర్లు, గ్రంథాలయాల్లో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కింగ్ జాంగ్ ఉమ్ యొక్క ఫోటోలు కనిపిస్తాయి. వారికి జాతీయ జెండాకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏమాత్రం వారికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కానీ వారిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అంతెందుకు స్కూల్లోని ప్రతి క్లాస్ రూమ్లో కింగ్ జాంగ్ ఉమ్ యొక్క గ్రాండ్ పేరెంట్స్ ఫొటోసు ఖచ్చితంగా ఉండాలి. అది ఒక రూల్గా అక్కడ భావిస్తారు. చూశారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడబట్టి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నుంచి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.